దీంట్లో గ్లూటన్ అనేది ఉండదండి. అందుకే మిల్లెట్స్ అనేవి హెల్త్ పరంగా చాలా మంచివి. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో, చాలా సాఫ్ట్‌గా వచ్చిందండి. ఇలా ఉంటేనే తినాలనిపిస్తుంది. నేను లోన పాకెట్స్ కూడా చూపిస్తున్నాను. చూసారా పొరలెలా వచ్చినాయో? ఇలా వస్తే చాలా రుచిగా ఉంటాయండి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రం మిల్లెట్స్‌ని ఎక్కువగా తీసుకోకూడదు కదా! దానికోసం మీ డాక్టర్ సలహా మేరకు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంత తరచుగా మీరు తీసుకోవచ్చు అనేది సలహా మేరకు మీరు ఫాలో అవ్వండి. ఇక నేను కాజు మసాలా కర్రీతో సర్వ్ చేశానండి. ఈ కాజు మసాలా కర్రీ దీంట్లో ఈ నట్స్ ఉంటాయి కదా! దీంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. కంప్లీట్‌గా ఇదొక హెల్తీ మీల్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు నాన్స్‌తోనే కాదండి. ఇలాగ హెల్తీగా కూడా మనం ఆప్ట్ చేసుకొని మంచి మీల్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ కాజు మసాలా కర్రీ రెసిపీ కూడా నేను అప్‌లోడ్ చేస్తున్నాను. అది కూడా మీరు వాచ్ చేసి తప్పకుండా ఈ 2 రెసిపీస్ ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.